ఇప్పుడు మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ చంద్రమౌళి సార్ మమ్మల్ని మళ్ళా బెత్తంతో కొట్టారు. ఈ స్కూల్కి మా పూర్వ విద్యార్థులందరి తరపున మేము ఇవ్వబోతున్న ఒక చిన్న బహుమతి. కొన్ని భవనాలుంటాయి, అవి మన కళ్ళ ముందే ఉన్నా నిజానికి అవి మన హృదయాల్లోనే ఎక్కువగా ముద్రించుకొని ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఉలవపాడు గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఒకటి. ఉలవపాడు ఈ పేరు వినగానే ఎంతోమంది విద్యార్థుల్లో ఒక తీయటి భావం ఉప్పొంగుతుంది. ఉలవపాడు హై స్కూల్ అంటే ఇది ఒక పాఠశాల మాత్రమే కాదు, ఇది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. ఈ స్కూల్లో చదువుకున్నామంటే జీవితానికి ఒక గట్టి పునాది పడినట్లే. ఈ స్కూల్లో ఈ గేటు దాటి లోపల అడుగుపెట్టిన ప్రతి పిల్లవాడికి ఒక కథ ఉంటుంది, ఒక జ్ఞాపకం ఉంటుంది, ఒక మధురమైన కాలం ఉంటుంది. ఈ స్కూల్లోనే మన జీవితాల్లో అత్యంత అందమైన రోజులు మొదలవుతాయి. మీలో ఎంతమందికి గుర్తుంది మీరు మొట్టమొదటిసారి ఈ స్కూల్లో అడుగుపెట్టిన రోజు? ఆ రోజు తెలియని క్లాస్ రూములు, తెలియని ముఖాలు, తెలియని గురువులు. కానీ ఇదే చోట కొద్ది రోజులకే అన్నీ మనవైపోయిన క్షణాలు. బెంచి మీద చెక్కిన పేర్లు, బ్లాక్ బోర్డు ముందు నుంచొని చెప్పిన పాఠాలు, బెల్లు మోగగానే గ్రౌండ్ వైపు పరిగెత్తుకు వెళ్ళిన క్షణాలు. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో మన జీవితాల్లో మర్చిపోలేని అధ్యాయాలుగా మిగిలిపోయాయి. మనకి అక్షరాలు నేర్పిన గురువులు కొన్నిసార్లు కఠినంగా ఉన్నా అది మన మంచి కోసమే. మా గురువులు మాకు పదే పదే చెప్పిన ఒక మాట, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి. ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడ్డానికి ఆ మాటే కారణం. మన స్నేహం ఇక్కడే మొదలయ్యింది. ఇక్కడ ఈ తరగతి గదిల్లో ఒకే బెంచి మీద కూర్చున్న మనం పరీక్షల ముందు కలిసి చదవడం, ఫెయిల్ అయితే కలిసి ఆడవడం, పాస్ అయితే కలిసి నవ్వడం. మనం కాలంతో మాత్రమే విడిపోయాం, మన మనసులతో కాదు. 10వ తరగతి ఇది ఒక పరీక్ష మాత్రమే కాదు, ఇది మన జీవితాల్లో ఒక పెద్ద మలుపు. ఆ తరువాత ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, కానీ అందరిది ఒకే ఆశ, ఒకే కళ, మంచి భవిష్యత్. కొంతమంది ఉద్యోగాల్లో, కొంతమంది వ్యాపారాల్లో, మరికొంతమంది విదేశాల్లో. అందరి మూలం మాత్రం ఒక్కటే, ఉలవపాడు హై స్కూల్. 23 సంవత్సరాలు గడిచాయి. జీవితం మారింది, మనిషి మారాడు. కానీ ఈ స్కూల్ గేట్ దగ్గర నిలబడ్డ క్షణంలో మళ్ళా మనం విద్యార్థులు అయిపోయాం. 2002, 2003 10వ తరగతి పూర్వ విద్యార్థులు. మళ్ళా అందరూ ఈరోజు ఇదే హై స్కూల్లో ఆత్మీయంగా కలుసుకున్నారు. చిరునవ్వులు, ఆశ్చర్యాలు, కళ్ళల్లో నీళ్లు, అరే ఇది నువ్వేనా, నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని మొదలైన ఈ పూర్వ విద్యార్థుల మాటలు ఒక్కొక్కరుగా తమ జీవిత ప్రయాణాన్ని చెబుతున్నారు. మా విద్యాభ్యాసం ఈ స్కూల్ నుండే మొదలుపెట్టాం. ఈ స్కూల్ నేర్పిన ధైర్యం, మా గురువులు చెప్పిన పాఠాలే మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఇక్కడ అడుగు పెట్టగానే మళ్ళా అందరం విద్యార్థులం అయిపోయాం. ఆ గురువుల ముందు మళ్ళా శిష్యులమయ్యాం. మన గురువులంటే మనకి గౌరవం. ఆ రోజు మనం ఇక్కడ చదవకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమి కాదు అని చెప్పుకునే ప్రతి మాటలో కృతజ్ఞతతో కూడుకున్న భావం ఉంది. ఈరోజు మనం కలిసాం, మళ్ళా రేపు విడిపోవచ్చు. కానీ ఈ జ్ఞాపకాలు, ఈ అనుభూతులు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మళ్ళా తిరిగి రాని ఆ రోజులు, మళ్ళా వినిపించని ఈ స్కూలు గంట శబ్దం కానీ మన హృదయాల్లో ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. ఇది ఒక స్కూల్ మాత్రమే కాదు, మా జీవితాలతో ముడిపడిన కథ. ఇది మా 2002, 2003 10వ తరగతి పూర్వ విద్యార్థుల కథ. ప్రతి గొప్ప కథ కూడా ఒక పెద్ద శబ్దంతో మొదలవదు, ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఒక చిన్న విత్తనం, అది చెట్టు అవుతుందో లేదో ఎవరికి తెలీదు. అలాగే ఈ పూర్వ విద్యార్థుల కలయిక కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. ఆ విత్తనం వేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. తనతో పాటు చదువుకున్న తన పూర్వ విద్యార్థులందరినీ
మళ్ళా ఒక చోట చూడాలనే ఆలోచనతో ఒక మంచి చిన్న జ్ఞాపకాల విత్తనాన్ని నాటాడు. ఇలాంటి ఆలోచన రావడం చాలా సులభం, కానీ ఆ ఆలోచన నడిపించడం చాలా కష్టం. ఒక్కొక్కరిని వెతికాడు, ఒక్కొక్కరిని చేర్చాడు, ఒక్కొక్క జ్ఞాపకాన్ని కలపాలి అనుకున్నాడు. విత్తనం నాటడం గొప్ప విషయం కాదు, దాన్ని మొక్కలాగా మారే వరకు నమ్మకంగా చూసుకోవాలి. ముందుకు నడిచే వాడికి వెనక నిలిచే ధైర్యం కూడా కావాలి. ప్రవీణ్ ముందుంటే వెనక నుంచి ధైర్యంగా నిలిచిన వ్యక్తి, అదే ఆలోచనలతో నిలిచిన వ్యక్తి రియాజ్. ఆ ఆలోచనలకు బలం ఇచ్చినవాడు, ప్లానింగ్కు సపోర్ట్ ఇచ్చినవాడు, ప్రతి చిన్న విషయాన్ని గమనించినవాడు, ఎక్కడ ఆగాలో ఎక్కడ ముందుకు తీసుకెళ్లాలో ప్రవీణ్కి తోడుగా ఈ ప్రయాణంలో రియాజ్, శివకృష్ణ ఒక వెన్నెముకలా నిలిచారు. ఒకరు విత్తనం వేస్తే ఒకరు నీళ్లు పోశారు. ఆ మొక్క ఎండిపోకుండా మరొకరు కాపాడారు. ఇలాంటి కలయిక ఒకరిద్దరి వల్ల కాదు, అందరూ అలాంటి ఆలోచనతో నడిచినప్పుడే అది అందంగా జరుగుతుంది, పదిలంగా మిగిలిపోతుంది. కాలంతో పాటు ఆ మొక్క కాస్త పెరిగి ఒక వాట్సాప్ గ్రూప్ రూపంలో అది ఒక చిన్న జ్ఞాపకాల చెట్టుగా మారింది. ఆడవాళ్ళందరినీ ఒక చోటకు చేర్చడంలో సుభాషిణి పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. ఆమె కూడా ఈ చెట్టుకు నీడనిచ్చిన ఒక కొమ్మ లాంటిదే. అలాగే టీచర్స్ని ఇన్వైట్ చేయడంలో సహకరించిన శివకృష్ణ, రమణకుమార్, రామకృష్ణ, నాగరాజు, మరెందరో. పేరు చెప్పినా చెప్పకపోయినా ఈ జ్ఞాపకాల చెట్టుకు పుట్టిన కొమ్మలే అందరూ. అంతా సిద్ధం. ఈ కలయికకు అందరూ వచ్చారు. అన్నీ సహజంగా సాగాలంటే ఒక క్రమబద్ధం కావాలి. ఇక్కడ యాంకర్ పాత్రలోకి వచ్చారు సంధ్య, యశస్వి, వాళ్ళకి తోడుగా సుబాని. టీచర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, విద్యార్థులతో ఎలా మెలగాలి, ఎక్కడ గౌరవంగా ఉండాలి, ఎక్కడ ఆత్మీయత చూపించాలి, వీటన్నిటికీ మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఆ సమతుల్యతను చాలా హుందాగా ఆ యాంకర్ పాత్రలో ఇమిడిపోయారు ఈ ముగ్గురు. ఒక బాధ్యతగా తీసుకొని నిలబడ్డారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని తక్కువ చేయకుండా టీచర్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, విద్యార్థులతో ఆత్మీయత చూపిస్తూ ఈ ప్రోగ్రాంని కోఆర్డినేట్ చేశారు. ఆ జ్ఞాపకాల చెట్టుకు ఒక కంచెలా మారారు. ఒకరు విత్తనం నాటారు, ఒకరు నీళ్లు పోశారు, ఒకరు మట్టి కలిపారు, ఒకరు ఎండ తగలకుండా కాపాడారు. ఇలా అందరి శ్రమతో ఈ చెట్టు పెద్దదై ఫలాలు ఇచ్చే స్థాయికి చేరింది. ఆ ఫలాలే మన జ్ఞాపకాలు, మన నవ్వులు, మన ఈ కలయిక. ఆ ఫలాలను ముందుగా రుచి చూసింది ఎవరో తెలుసా? ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని కలలు కంటుంది. ఒక తండ్రి ఆ కలలకు బలమైన బాట వేసేందుకు తన జీవితాన్ని అర్పిస్తాడు. కానీ ఆ కలలకు ఒక రూపం, ఒక ఆకారం తీసుకొచ్చేది ఎవరో తెలుసా? తల్లిదండ్రుల తర్వాత మన భవిష్యత్తు బాగుండాలని మనకంటే ఎక్కువగా కోరుకునేది, ఆశించేది మనకు పాఠాలు చెప్పే గురువులు మాత్రమే. ఒక గురువు చెప్పే ఒక్కొక్క విలువైన మాట ఒక జీవితాన్ని మార్చగలదు. ఒక గురువు చూపించే దారి ఒక భవిష్యత్తుకి ఒక వెలుగు మార్గం అవుతుంది. అలాంటి మాలాంటి ఎంతోమందికి వెలుగు అందించిన పవిత్రమైన స్థలం ఉలవపాడు గవర్నమెంట్ హై స్కూల్. ఇది ఒక స్కూల్ కాదు, ఇది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. ఎంతోమంది ఉన్నతమైన భవిష్యత్తుకు పునాది వేసిన దేవాలయం. ఆ దేవాలయంలో బ్లాక్ బోర్డు ముందు నిలబడి మాకు జీవిత పాఠాలు చెప్పిన దేవతలే మా గురువులు. సార్, ఈరోజు మేము వేరువేరు వృత్తుల్లో ఉన్నాం, వేరువేరు స్థానాల్లో నిలబడ్డాం. కానీ ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది మీరు మాకిచ్చిన జ్ఞానం వల్లే, మీరు చెప్పిన జీవిత సత్యాల వల్లే. ఆ చెట్టు కాసిన ఫలాలు అవి ఎవరు తీసుకున్నారు అన్న ప్రశ్నతో మనం అక్కడ ఆగిపోయాం. కానీ నిజానికి ఆ ఫలాలు ముందుగా రుచి చూసింది ఎవరో తెలుసా? మన గురువులే. తినడానికి కాదు, ఆశీర్వదించడానికి, పరీక్షించడానికి కాదు, గర్వంగా తలెత్తుకోవడానికి. ఈరోజు మీరు ఈ స్టేజ్ మీదకి వస్తుంటే ఇది సాధారణ వేదికలా కనిపించడం లేదు. ఇది ఒక జ్ఞాపకాల దారి. ఒక్కొక్కరిగా మీరు ఈ వేదిక మీదకి వస్తుంటే మా చిన్ననాటి రోజుల్లో మీరు మా క్లాస్ రూమ్కి వస్తున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ స్కూల్ నాకు ఇల్లు లాంటిది అని ఈ వేదిక మీద మా గురువులు చెప్పిన మాటల్లో మాకు చదువు కన్నా ప్రేమే ఎక్కువగా వినిపించింది. మీరు మా పిల్లలే అన్న ఇంకొక మాటలో ఇన్నాళ్ల మా మధ్య దూరం ఒక్క క్షణంలో కరిగిపోయింది. ఇప్పుడు మేము మీకు ఒక మాట చెప్పాలి సార్.
ఇదిగో సార్, మీ కలల విద్యార్థి భవిష్యత్తు ఇలా ఉంది అని మీ ముందు నిలబడి చెప్పే సమయం వచ్చింది. మిమ్మల్ని మరొక్కసారి గౌరవించుకోవాలి, మీ ఆశీర్వాదం తీసుకోవాలి, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి, మిమ్మల్ని సన్మానించుకోవాలి. అలాగే ఈ స్కూలుతో మాకు ఉన్న అనుబంధానికి ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకునే సమయం వచ్చింది. మా 2002-2003 పూర్వ విద్యార్థుల తరపున ఈ స్కూల్కి కృతజ్ఞతతో ఒక బహుమతి ఇవ్వబోతున్నాం. ఆ బహుమతి ఏమిటంటే, ఈ ప్రాంగణం మొత్తం ఒక ప్రత్యేకమైన మౌనం అలముకుంది. అది నిశ్శబ్దంతో కాదు, మమ్మల్ని మళ్ళా బాల్యంలోకి తీసుకెళ్లిన మౌనం. ఒక్కొక్క గురువు మాట్లాడుతుంటే మళ్ళా మా కళ్ళ ముందు ఆ తరగతి గదులు కనిపించాయి. ఆ బ్లాక్ బోర్డు ముందు నిలబడి మళ్ళా మాకు పాఠాలు చెబుతున్నట్లు అనిపించింది. ఆ క్షణంలో మేము మళ్ళా పిల్లలమైపోయాం. మీరందరూ కలిశారు, అలాగే మమ్మల్ని మా ఉపాధ్యాయులందరినీ కూడా కలిపారు. ఇది మాకు రీయూనియన్ లాంటిది అని టీచర్ చెప్పిన మాటల్లో మా పూర్వ విద్యార్థుల కలయికకు అసలైన అర్థం దొరికింది. చంద్రమౌళి సారు లెక్కలు చాలా బాగా చెప్తారు. ఆ లెక్కలు అర్థం చేసుకున్న వాళ్ళకి అవి అద్దంలో కనిపించినంత చక్కగా కనిపిస్తాయి. అర్థం చేసుకోలేని మాలాంటి మొద్దులకు అవి ఎప్పటికీ అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఆ అర్థం కూడా వ్యర్థమని తర్వాత తెలిసింది. అందుకే సార్ లెక్కలు చేయకపోతే ఎలాగో కొడతాడని తన్నులు తినడానికి ముందుగానే సిద్ధమై ఉండేవాళ్ళం. ఇవాళ ఆ తన్నులే మా జీవితాలను నిలబెట్టాయి. బాగుంటుందని అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం చూడంగానే గుర్తుపట్టాను. ప్రవీణ్ కుమార్ ఒకడు అల్లా బక్ష అంటే 2-3 సార్లు కనపడ్డాడు. అల్లా బక్ష నీ పేరు సుబాని స్కూల్ ఫస్ట్. అప్పుడు సంధ్య చూసిన ముఖం లాగుందా ఎవరు అనుకుంటున్నాను, పెద్ద గుర్తు రాలేదు. బసవయ్య మనకు కనపడతా ఉంటాడు ఇప్పుడు. ప్రభాకర్ కూతురు అమ్మాయికి చెప్పారు. మరి అందులో మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీ ఆకారాలు మారిపోయినాయి భారీగా. అందుకని ఎవరెవరో గుర్తు రావటం లేదు. 2002-2003 బ్యాచ్ అది. ఆ బ్యాచ్ మనం మీకు ఇంగ్లీష్ మ్యాథ్స్ చెప్పినట్టున్నాను. ఇంగ్లీష్ చెప్పాను ఒక సెక్షన్కి, మ్యాథ్స్ చెప్పాను. ఇంగ్లీష్ కూడా ఒక సెక్షన్కి చెప్పినట్టున్నాను. ఏ సెక్షన్కి ఇంగ్లీష్ చెప్పాను. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్కి సపరేట్గా లేరు, అందుకని ఒక 10th క్లాస్ సెక్షన్కి ఇంగ్లీష్ చెప్పాను. ఒక సెక్షన్కి కన్నప్రభా మేడం హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు పరిస్థితి అది. ఉడవపాడులో నేను 97లో ఇక్కడికి వచ్చా. 97 జూన్ 23వ తారీఖు. 2005 అక్టోబర్ 8 దాకా నేను ఇక్కడే మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేశాను. పనిచేసినప్పుడు నేను కొంతకాలం పిల్లలందరికీ కూడా బాగా చదువు చెప్పిన నా యాంబిషన్ ఎలా ఉండేదంటే అందరికీ చదువు రావాలి, అందరూ క్రమశిక్షణగా ఉండాలి, అందరూ మంచి మార్గంలోకి రావాలి అని కోరుకునేవాడిని. ఎవరిని ఆడపిల్లలు ఎవరైనా అసలు ఒప్పుకునేవాడిని కాదు. అందువలన నేను కొంచెం కఠినంగా ఉన్న అప్పట్లో పిల్లల్ని దండిస్తే మారుతారనేటువంటి అపోహ నాకు ఉండేది. ఆ ప్రభావంతో పిల్లల్ని చదవకపోయినా, బడి సరిగా రాకపోయినా, హోంవర్క్ చేయకపోయినా, ఇండిసిప్లైన్గా ఉన్నా బాగా శిక్షించేవాడిని. అయినప్పటికీ అయినా మీరు మనసులో పెట్టుకోకుండా దుష్టుడు దుర్మార్గుడు అయి టీచర్ని కూడా మళ్ళీ పిలిచారు. ఎందుకంటే దెబ్బలు తిన్నారు కదా చాలామంది, నా చేతిలో దెబ్బలు తినే ఉంటారు అవి. కాబట్టి అయినా మర్చిపోకుండా ఇక్కడికి పిలిచినందుకు చాలా మంచి సంతోషంగా ఉంది. అంటే మీరు ఎవరు ఏం చేస్తున్నారు, మీరు నాటిన విత్తనాలు మొక్కలు పెరిగి పెద్దవై అవి ఏదైనా ఫలితాలు ఇస్తుంటే, మంచి పేరు తెచ్చుకుంటే చూసి సంతోషించాలి. రైతుకి కానీ తండ్రికి ఏ విధంగా బిడ్డలు మంచి మార్గంలో ఉండి మంచి పేరు తెచ్చుకుంటే ఉన్నత స్థాయిలో ఏ విధంగా సంతోషపడతారో టీచర్ కూడా అదేవిధంగా సంతోషపడతారు. నిజమైన టీచర్ అయితే పిల్లలు ఎదిగి మంచి స్థాయిలో ఉండి మంచి పౌరులుగా ఉంది. అంటే అది రిక్షా దొక్కే ఉద్యోగం కావచ్చు, కలెక్టర్ ఉద్యోగం కావచ్చు,
ఏ ఉద్యోగమైనా చక్కగా పనిచేస్తూ నలుగురికి సేవ చేస్తూ మంచిగా ఉంటే, మంచి పేరు తెచ్చుకుంటే, గృహిణి కావచ్చు, ఏదైనా పేరు మంచి వాళ్ళుగా ఉంటే సంతోషపడతారు. డబ్బుగొడ్డి వెంకటేశ్వర సార్ తెలుగు చెప్పాడా? ఆయన ధర్మాలు బాగా చెప్తుండేవాడు. మరి ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా మంచి వాళ్ళుగా, ఉత్తములుగా పేరు తెచ్చుకోవాలి, మంచి పౌరులుగా తయారు కావాలి. శివశంకర్ రెడ్డి సార్ క్లాసుకు వస్తున్నాడంటే పిల్లలందరికీ భయం. క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారా లేరా అని అంత నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్ళం. అంత భయం. ఆ భయమే మాకు క్రమశిక్షణ నేర్పించింది. ఈరోజు ఆ భయం గౌరవంగా మీ ముందు నిలబడింది. ఇంట్రడ్యూస్ చేసుకోవడం కాకుండా మమ్మల్ని కలిపారు, అది చాలా సంతోషమైనటువంటి విషయం. వీళ్ళంతా మాకు సామాన్యంగా కలవాలంటే కలవరు. ఎక్కువ మంది ఆంజనేయులు లాంటి వాళ్ళని మేము వచ్చేప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు మాట్లాడుకోవడమే తప్పితే తర్వాత ఎవరు పాటికి వాళ్ళు ఉన్నారు. ఈరోజు వీళ్ళందరినీ కలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మొత్తం మీద ఇలాంటి అవకాశాలు ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. దాదాపు ఒక 5 years బ్యాక్ మా బ్యాచ్, మేము ఈ కాలేజీలో లేదా ఈ హై స్కూల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళమే. అంటే ఎప్పుడు 76లో దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను ఈ రూమ్లో కూర్చొని 10th క్లాస్ పరీక్షలు రాశాను, 10th క్లాస్ చదువుకున్నాను. మేము ఒక 4 years బ్యాక్ ఏం చేసామంటే గెట్ టుగెదర్ పెట్టుకొని, ఫస్ట్ టైం మేమే గెట్ టుగెదర్ పెట్టుకొని ఒకసారి కలిసి అందరం పరిచయం చేసుకున్నాం. అలాంటిది తర్వాత గ్రాడ్యువల్గా ఇప్పుడు ఇది 4వ బ్యాచ్ అనుకుంటున్నాను. ఇక్కడ గెట్ టుగెదర్ అనేటువంటి 4వ బ్యాచ్. లాస్ట్ ఇయర్ ఒక బ్యాచ్ జరిగింది, అంతకుముందు ఒక బ్యాచ్. ప్రసాద్ సార్ అంటే మాకు ముందుగా గుర్తొచ్చేది సైన్స్ ఫెయిర్. పిల్లలతో కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తూ సైన్స్ని మాకు ఇష్టంగా మార్చారు. సైన్స్ అంటే పుస్తకం కాదు, అనుభవం అని మాకు చూపించారు. మ్యాథ్స్, ఇంగ్లీషు చెరొక సెక్షన్స్లో ఉండేవాళ్ళం 10th క్లాస్లో. మరి విద్యార్థులు కూడా పోటాపోటీగా చదువుతూ ఉండేవాళ్ళు. మరి చాలామంది మీలో మంచి మంచి వెల్ సెటిల్డ్ అయ్యారు. సాఫ్ట్వేర్ రంగం కానీ రకరకాల రంగాల్లో. మరి ఆనాడు మరి మన ఉపాధ్యాయుల యొక్క మరి వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దారు. మరి ఆ యొక్క ఫలాలు ఇప్పుడు మేము పొందుతున్నాం. మీరు రకరకాల స్థితుల్లో ఉంటే వాటిని చూసి ఆనందిస్తున్నారు. చాలామందిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటాం, కానీ మీరందరికీ మేమంటే గుర్తు. మేము మీతో ప్రవర్తించిన తీరు కానీ ఏదైనా కానీ మీ అందరికీ గుర్తుంటాయి. అవన్నీ మీరు చెప్తుంటే మాకు ఒకసారి గుర్తు తెచ్చుకోగలుగుతాం. అందుకనే మన శంకరెడ్డి సారు, చంద్రమౌళి సార్ అడిగారు మిమ్మల్ని పరిచయం చేసుకోండి అని. దానివల్ల మాకు ఆనాటి జ్ఞాపకాలని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ల క్రితం జరిగిన మరి గుర్తులంటే మీకు గుర్తుంటాయి బాగా. కానీ ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ యొక్క చెట్టు నీడలో ప్రయోజకులై మరి ఇక్కడ కలిసే అవకాశాన్ని కల్పించుకున్నారు. సో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలవటం చాలా ఆనందదాయకం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము మీ ట్యూషన్కి వచ్చేటప్పుడు మా పిల్లలకు కూడా చెప్తాను దట్ ద వే ఆఫ్ ఇంగ్లీష్ మీరు చెప్పింది ఇప్పటికీ మేము మర్చిపోం సార్. ఇప్పటికీ నేను మా అక్క ఇప్పటికీ అనుకుంటాము ప్రసాద్ సార్ ఆ రోజు అట్లా ఇంగ్లీష్ చెప్పబట్టే మనకి ఇంత ఇదిగా ఉన్నాము. అట్లీస్ట్ కొంచెం ఒక స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను. ఆ స్టేజ్కి రావడానికి అయితే వన్ ఆఫ్ ది రీజన్స్ యూ సార్, వీ నెవర్ ఫర్గెట్ యూ. అండ్ ఇప్పుడు ఆంజనేయులు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చాలా తరాల నుంచి ఉన్నటువంటి పేదరికాన్ని ఒక తరంలో మార్చే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. కారు మీద కూడా కూర్చోగలదు. కాబట్టి ఉన్నత స్థితి కాదు, ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన మనసు, డిసిప్లిన్. ఆంజనేయులు సార్ గురించి చెప్పాలంటే ప్రతి పిల్లవాడికి భయమే. ఆ భయం ఎంతలా ఉండేదంటే ఆ రోజుల్లో సార మీద కక్షతో ఒక పిల్లవాడు సార కొన్న కొత్త మోటార్ బైక్కి
పంచర్ చేసి గాలి తీశాడు. సారు ఆ బండిని తోసుకుంటూ వెళ్తుంటే అది చూసి ఆనందించిన క్షణాలు. కానీ అది తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు. ఈరోజు అదే విషయాన్ని సార్కి చెప్తే సార్ చాలా సరదాగా తీసుకున్నారు. అదే ఆయనలోని గొప్పతనం. ఆ రోజుల్లో సార్ పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండేవాళ్ళు. మేము క్రమశిక్షణగా ఉండాలనే తప్ప మా మీద ఎలాంటి కోపం కాదు. ఈరోజు ఆ టైర్కి పంచర్ చేసిన పిల్లవాడే సార్కి సన్మానం చేసి తన తప్పును క్షమించాలని కోరాడు. అప్పుడు సార్ అన్న ఒక గొప్ప మాట, మీరు మా పిల్లలే, మీ మీద మాకు ఎందుకు కోపం వస్తుంది? ఆ ఒక్క మాట ఆయనలోని మహోన్నత భావాన్ని చూపించింది. ఆయన మీద మాకు ఇంకా గౌరవం పెరిగిపోయింది. ఎదురుగా ఉన్న మీ అందరికీ శుభాశీస్సులు. నేను అవకాశం ఉంటే ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించడం నాకు అందుకని బాగా అలవాటు అయిపోయింది డయాస్. కాబట్టి అంటే చెప్పాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనకి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు టీచర్స్ ఉండే రిలేషన్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఒకసారి సుప్రీంకోర్టులో రమణ అని మొన్న మధ్య రిటైర్డ్ అయ్యాడు ఒక ఆయన వెంకటప్పయ్య అని ఒక టీచర్ ఆయనకి టీచ్ చేశాడు. పౌర సన్మానం కోసం హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఆల్ ఆప్షన్ అతను కాళ్ళ మీద 5 ఏళ్ళకి అసలు తుపాకు తీసుకుని వెళ్ళి కాల్ చేస్తారని అనిపించింది. ఎస్కార్ట్ మీరు చూసి ఉంటారనుకో, హైదరాబాద్లో జరిగింది ఇది ఒక 3 years బ్యాక్. కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా మొదలు చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. ఏ పనికైనా ఫైనాన్షియల్గా కానీ చాలామంది చాలా సంపాదిస్తుంటారు. అంటే మీకు విద్య గురించి ఆల్రెడీ పైకి వచ్చేసారు. మీరు డిసిప్లిన్ కావాలి పద్దానికి. ఎట్లాగంటే ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాల బీదరికాన్ని కూడా విద్య 1 సంవత్సరంతో తుడిసేసింది. ఎట్లాగంటే ఒక ఉన్నతమైన స్థానానికి వాళ్ళు పెట్టి వెళ్ళాడంటే వాళ్ళ పేదరికం అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి పేదరికం ఒకే ఒక తరంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే విద్య. దానికి బిఆర్ అంబేద్కర్ కూడా ఒక ముఖ్యమైన మాట అంటాడు. ఏం సార్ మీరు సూటు గిట్ వేసుకుని ఉంటారు, ఇట్లా ఏళ్ళు చూపిస్తా సూట్ వేసుకొని ఉంటారు ఏంటి సార్ అంటే, నా డ్రెస్ అని అడ్రస్ అంటాడు ఆయన. నా డ్రెస్ అడ్రస్ అని తెలియజేయాలి నన్ను. అంతేగాని మనం ఎక్కడ ఉంటే ఆ అడ్రస్ తెలియదు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇది. ఇప్పుడు మీరు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ బిడ్డలు కానీ మీ సహచరులకు కానీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా విద్య అందించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి తప్పనిసరిగా మంచి సమాజంలో గుర్తింపగలిగినటువంటి వ్యక్తిగా మనకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారంటే, మేము ఒకరోజు మా రామారావు కూడా ఆ రోజు చెప్పాము. మేము ఆ రోజు కారు కొనుక్కొని నేరుగా వస్తున్నాం, మా కొడుకు నేను వస్తుంటే టోల్ గేట్ దగ్గర ఉన్నాడు. కారు ఆపారు. మాది కారు ఆపడంలో వాడు అక్కడి నుంచి వచ్చి ఆ కారు పోనిండి అన్నాడు. కనీసం ఎందుకని కూడా అలా ఐ ఫీల్స్ ఏ లాట్. అసలు ఎంత ఆనందం వేస్తుందంటే అది ఉండయి. మా కాగితాలు అవి కూడా కొత్తగా అదే రోజు తీసుకొచ్చింది 2022 ఫిబ్రవరి 2వ తారీఖు. అట్లా మనకు చాలా రకాలుగా పిల్లలు కూడా చాలా ప్రేమగానే ఉంటారు. మనం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్. మొన్న ఇందుకు ప్రవీణ్ వాళ్ళు అసలు ఎంతసేపు కూర్చొని వాళ్ళు అయ్యి తిని ఎంత బాగా ఉందంటే అసలు మాకు పోతుంటే కూడా అప్పుడే మేము స్నానం కూడా చేయాలి అప్పటికి. అట్లా వాళ్ళతో ఉండే రిలేషన్స్ కూడా అవి అన్‌రిజిస్టర్డ్ మెమరీస్. మీకు పెద్ద ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సరే ఒక గురువుకి పాదాభివందనం చేస్తున్నారు. అది ఆ స్థానము గురువు ఒక్కరికే దక్కేది. ప్రపంచంలో తల్లి, తండ్రి, తర్వాత దైవం గురువు యొక్క స్థానం పదిలం. ఆ స్థానాన్ని గుర్తుపెట్టుకొని మీరు గుర్తు చేసుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీకు శుభం కలుగుగాక. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. రామారావు సారు తెలుగులో సందులు సమాసాలు చెప్పేటప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. పద్యాలు వింటుంటే తెలుగు మీద ప్రేమ పుట్టేది. అర్థం చేసుకున్న వాళ్ళు క్లాస్ ఫస్ట్ వస్తుంటే అర్థం చేసుకోవాలని మాలాంటి వాళ్ళు తలలు పట్టుకునే దెబ్బలు తింటూ ఉండేవాళ్ళం. మొదటిసారిగా హాజరైంది ఇదే. గతంలో ఎవరు అవకాశం వచ్చిందో లేదో మరి కుదరలేదు, పిలవలేదు. ఒకే మాట
అది మీ అందరూ కూడా మేము చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మంచిగా ఎదిగి మా బిడ్డల్లాగా మేము అనుకొని చెప్పాము. రాఘవరావు సారు చెయ్యి చాలా పెద్దది. మేము తప్పు చేస్తే ఆ సార వేలి ముద్రలు మా వీపు మీద ఉండేవి. కానీ ఆయన మాకు 6వ తరగతిలో చెప్పిన పద్యాలు కూడా మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇక్కడే, అప్పుడు మీరందరూ 6th లో ఉన్నారు. తర్వాత 1995 నుంచి 2010 వరకు ఇక్కడ పనిచేశాను. మళ్ళా 2009 తర్వాత మళ్ళా 2005 వరకు పనిచేశాను. మళ్ళీ 2009లో వచ్చాను. 17 వరకు ఇక్కడ పనిచేశాను. మళ్ళీ మన జూన్లో ఈ స్కూల్కి వచ్చాను. ప్రస్తుతం నేను ఈ స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. మరి మీరందరం చూస్తుంటే చాలామంది గుర్తుపెట్టాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు ఆ రోజు 6వ తరగతిలో నా క్లాసుల కోసం పిల్లలు గుర్తొస్తున్నారు. నాకు ఆ అమ్మాయి సంధ్య గుర్తుపెట్టినట్టునే సార్ వాళ్ళ అబ్బాయి ఎస్ఎస్వి చూడగానే గుర్తుపెట్టి, ఎందుకంటే సార్ మొక్కట్లు బాగా కనిపిస్తున్నాయి. పైగా ఇక్కడ ఉలవపాడులో నేను కాపాడు ఉన్నప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు మా ఇంటి ఎదురుగుండేవాళ్ళు స్టేషన్ దగ్గర. మాధవ శాస్త్రి గారు నాతో చాలా అభిమానంగా ఉండేవారు, పెద్దవారు. మరి ఆ విధంగా ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టి మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ప్రవీణ్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రవీణ్ ఫోన్ చేసి చెప్పారు సార్ రావాలని. యాక్చువల్గా ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, హైదరాబాద్ బాల్సిన పని ఉన్నా కూడా అది వాయిదా వేసుకొని రావాలి, వచ్చి మా విద్యార్థులందరినీ కూడా అందరిని ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇది ఇటువంటిప్పుడు అవకాశం. తర్వాత ఎప్పుడున్నప్పుడు నేను ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి బజార్లో పోతుంటే చాలా మంది పలకరిస్తుంటారు, కానీ నేను ఆగని కారణం ఏంటంటే 9 గంటలకి ఇక్కడ అటెండెన్స్ చేయాలి. అయితే మీ బ్యాచ్కి మీకు తర్వాత బ్యాచ్ రామస్వామి వాళ్ళ బ్యాచ్ ఐవోర్లు ఎవరిని పిలవాల, వాళ్ళే చేసుకున్నారు. నేను వీడియో చూసా. అంటే మీ బ్యాచ్కి ముందు బ్యాచ్లో వాళ్ళందరూ టీచర్స్ మీద గౌరవం ఉంది, గురువులు రాని అని చెప్పి గుర్తు చేసుకున్నారు. అందుకు మీకు ముఖ్యమైన ధన్యవాదాలు. సుధాకర్ సార్, ఈ సార్తో మా బ్యాచ్ వాళ్ళకు క్లాస్ రూమ్లో పరిచయం తక్కువే, కానీ బాస్కెట్బాల్ గ్రౌండ్లో పరిచయం చాలా ఎక్కువ. సార్ గ్రౌండ్లో ఉన్నారంటే సార్తో కలిసి ఆడేందుకు బాస్కెట్బాల్ కోర్టు దగ్గరికి అందరం వెళ్ళేవాళ్ళమే. ఆ గ్రౌండ్లో సార్తో బాస్కెట్బాల్ ఆడిన సందర్భాలు ఎన్నో. 2nd గ్రేడ్ టీచర్గా చిన్నపిల్లలకి అక్షరాలు చెప్పినండి. 2002లో ఇంగ్లీష్ పోస్టు సపరేట్గా పెట్టినప్పుడు నేను ప్రమోషన్ వచ్చి ఇంగ్లీష్ టీచర్గా ఈ స్కూల్కి 2002 నవంబర్లో జాయిన్ అయ్యా. 5 నెలల్లో మీరు నాకు పెద్ద గుర్తులేదు, మీకు కూడా నేను గుర్తుండను, మీకు టీచ్ చేయాల. 9థ్కి తగ్గినోటికి పోయేవాడిని. 9th చెప్తుంటే ఫస్ట్ అటాక్ రామస్వామి నుంచి నాకు వచ్చింది. వినడో చెప్పనీయడో, ఇప్పుడు పెద్ద లాయర్ అట వైజాగ్లో, అతను నన్ను అటాక్ చేశాడు. అసలు చెప్పనీలా, గలబా భలే బాధపడిపోయా, ఎదురనే ఇట్లానే అట్ట నాకు అటాక్ వచ్చింది. నీకెవరికి నేను పెద్ద పరిచయం లేకపోయినా మన అబ్బాయి ప్రవీణ్ వీళ్ళందరూ వచ్చి మా ఇంటికి వచ్చి నాకు ముందు ఫోన్ చేశారు. అయ్యా నేను అమెరికన్ హాస్పిటల్ గేట్లో ఉంటా, కావాలంటే కరెక్ట్గా వచ్చారు. వచ్చి నేను తెలియకపోయినా కూడా నన్ను ఇన్వైట్ చేసి అట్లా నన్ను పరిచయం లేకపోయినా కూడా మీకు నేను టీచ్ చేయాల. 5 నెలల వరకు చూసి ఉంటారు నన్ను. అయితే నన్ను బాస్కెట్బాల్ కోర్టులో చూసి ఉంటారు. బాస్కెట్బాల్ ఆడతా నేను జంప్ షాట్ వేస్తా. ఆ జంప్ షాట్ సుబాని ఇప్పుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను మైదర్ రెడ్డి గారు కూడా ఎస్కాట్గా చేసాడు. అతను నేను ఎట్టేస్తాను అట్టే నేర్చాడు, బాగా చేసేవాడు. నేను అట్లా మీకు ఇక్కడ నేర్పించాను, తర్వాత సింగరాకొండలో నేర్పించాను, టీములు కట్టాము బాగా. అది ఒక్కటి నా. పిఈటి రమణయ్య సార్ పరుగులు, ఆటలు, క్రమశిక్షణ ఆటలోనే కాదు జీవితంలో కూడా ఉండాలని నేర్పారు సార్. నాకు ఫస్ట్ నుంచి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. నేను ఎందుకు చేయలేననే పాజిటివ్ థింకింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చే స్టాఫ్ అందరికంటే చిన్నవాడిని నేనే. ఎంతంటే అందరు పెద్దోళ్ళు అందరూ నేను చిన్నపిల్లలాగానే ఉండేవాడిని. ఈ స్కూల్లో నాకు అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కూల్లో ఎక్కువ సర్వీస్ కూడా చేశాను. ఇక్కడ పిల్లలు నేను ఎక్కడ పోయినా రోల్ మోడల్ మిమ్మల్ని చెప్తాను. అంటే ఒక గేమ్సే కాదు,
ఎడ్యుకేషన్ కానీ మొత్తం కూడా నేను ఇంగ్లీష్ స్కూల్ దాదాపు 5-6 స్కూళ్ళు తిరిగా. ఎక్కడ చూసినా అరే ఉలవపాడు పిల్లలు ఇలా ఉండేవాళ్ళు, ఇలా చదువుకునేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు, గలప చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు అన్నీ ఉండేదని చెప్పేవాడిని. అలాగనే ఉలవపాడు అంటే నాకు ఒక రకమైన ఇది. ఎందుకంటే ఈ పోలీస్ సెలక్షన్కి నేను ఎప్పుడు గ్రౌండ్కి వెళ్తా మన పిల్లలు ఉంటారు, దాదాపు 5-6 ఉంటారు. పద్మావతి మేడం పాఠాలను కథలా చెప్పేవారు. అవి చిన్నపిల్లవాడికైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా అర్థమయ్యేవి. మేడం తరచుగా చెప్పిన ఒక మాట, ఎప్పుడైనా పాఠాలను అర్థం చేసుకొని నేర్చుకుంటే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు మరియు అభినందనలు. ముందుగా 2003లోకి మమ్మల్ని తీసుకెళ్ళారు. అప్పుడు మా స్టాఫ్ మేమందరం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుకునే వాళ్ళం, సరదాగా స్కూల్లో ఎలా ఇక్కడంతా తిరిగాము ఏంటి అనేది, మీతోటి ఎలా ఉండేవాళ్ళమని ఒకసారి మాకు పాత రోజుల్లో తీసుకెళ్ళారు 2003లోకి. ఆ విధంగా ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నెమరు వేసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయలక్ష్మి మేడం క్లాస్ చెప్పేటప్పుడు పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్ తీసుకునేవాళ్ళు. ఆ టెక్స్ట్ బుక్ ఎంత నీట్గా ఉంటే ఆ బుక్ తీసుకుని పాఠాలు చెప్పేవారు. మేడం మా బుక్కే తీసుకుని పాఠాలు చెప్పాలని అందరం అక్కడే టేబుల్ మీద ఆ బుక్ పెట్టేవాళ్ళమి. మేడం ఎవరో బుక్ తీసుకొని చెబితే ఆ రోజు ఆ బుక్ తీసుకున్న వారు చాలా సంతోషంగా ఉండిపోయేవాళ్ళమి. తీసేదాన్ని. నాకు ఈ పాఠశాలతో ఎక్కువ అనుబంధం ఉంది. లేకపోతే చంద్రమౌళి సారు ఎప్పుడూ నన్ను చెల్లెలు అని చెప్పేసి ఇప్పటికీ ఎక్కడ కనిపించినా అదే విధంగా చెప్తూ ఉంటాను. అదేం సార్ చెల్లెలు అని చెప్పేసి చెల్లెలే అనే చెప్పేసానండి అని చెప్పేసాను. లేకపోతే పద్మావతి మేడం ఉన్నారు. నాకు పద్మావతి మేడంకి ఈ 28 ఇయర్స్ నుంచి మంచి అనుబంధం ఉంది. లేకపోతే మేమిద్దరము మంచి ఫ్రెండ్స్గా కొనసాగుతూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా రావాలన్నా ఇద్దరం కలిసి. ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి పెన్ ఇస్తామనే వాళ్ళు. ఒకరోజు మా అక్కకి సాయికి అలాగే 24.5 వచ్చాయి, కానీ మీరు పెన్ ఇవ్వలేదంట. సో మొన్న చెప్పింది ఇట్లా విజయలక్ష్మి మేడం కలిసారా అని. మరి అడగకపోయినావా, పెన్ను అడిగి తీసుకున్నావా అని అడిగాను. సో మీరు ఒక పెన్ను. ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఆ టైంలో మనకి ఏ కల్మషం ఉండదు. మనము ఎప్పుడు చదువుకున్నామా, అల్లరి చేసామా, ఆడుకున్నామా అనేదే ఉంటుంది. అప్పుడు మనం ఎలా ఉన్నాము, మనం పిల్లలు. సార్ ఇక్కడ మన దాంట్లో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు. అంటే మా వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది టీచర్స్ అయ్యారు. ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. మొత్తం ఇక్కడే నా చదువు అంతా ఈ క్యాంపస్లోనే జరిగింది. సో ఈ క్యాంపస్ అనేది నాకు మర్చిపోలేని అనుభవం. ఓకే 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 కానివ్వండి, మీరు మాట్లాడతారు కదా, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో ఈ క్యాంపస్ అనేది ఒక మర్చిపోలేని అనుభూతి నాకు. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ కాలేజీలో చదివాను, ఈ స్కూల్ అండ్ కాలేజీలో చదివాను. ముఖ్యంగా మా టీచర్స్కి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ ఎక్కువ టీచర్స్ బాగా గుర్తుండే వాళ్ళు, బాగా చదివే వాళ్ళు గుర్తుంటారు, లేకపోతే అస్సలు చదవలు బాగా ఎక్కువగా దిగే వాళ్ళు గుర్తుంటారు. మధ్యలో ఉండే వాళ్ళు అస్సలు గుర్తుంటారు. ఎదుర్కొండే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి తెలియదు. అందుకు టీచర్స్ కూడా బాగా చదువుకునే ఒక 4-5 బాగా గుర్తుపెట్టేసుకుంటారు. ఇక్కడే చదివాము. మా దృష్టి బాగుండి హలో ఇదే స్కూల్లో నేను ఇక్కడే నా పేరు ప్రవీణ్ కుమార్. ఈ గ్రూప్ అడ్మిన్గా నేనే ఉన్నాను ప్రజెంట్. చేయడానికి కారణం ఒక 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు రియాజ్ నాగార్జున ఉన్నారు. వాళ్ళు చెప్పారు, తర్వాత నేను అది ఆలోచించి పెట్టాను. దానివల్ల ఇప్పుడు మన అందరు కలవడం కూడా చాలా మంచిదైంది. నాకు 2 బాబులు. పెళ్ళి మామూలుగా 2019లో చేసుకున్నాను. స్వీట్ మెమరీస్ అంటే ఆంజనేయులు సార్ గురించి కొంచెం చెప్తాను. నాకు తెలిసి ఆంజనేయులు సారు మామూలుగా
కొంతమంది మన సంధ్య జనిత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని రావమ్మ సంధ్య రెడీ అనేవాడు. తర్వాత జనిత అయితే ఏమమ్మా స్వామిటి బాగున్నావా అనేవాడు. అంటే మామూలుగా చెప్తాను జనరల్గా, అంటే సార్ అంటే మనకి మా ఆత్మీయుడు కదా. ఎన్ఎస్లో మంచి బొమ్మలు వేస్తాడు అనమాట. అక్కడ బోర్డు మీద ఒక్కసారి ఆ ఫోటో చూస్తే ఆ ఫోటో బొమ్మ అలాగే గీసేస్తాడు. సార్కి మంచి గుడ్ విల్ ఉంది ఆ పేరు. కిరణమేకి నాకు ఎప్పుడైనా కామెంట్లు ఉంటాయి మామూలుగా. ఏముందబ్బా, నాకు అన్ని స్వీటేను. నేను ఒక రౌడీ లాగా ఉండేదాన్ని, అందరిని ఒరే అని పిలుస్తా, అందరు నన్ను సొంత మనిషిలా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అట్లాగే పిలుస్తా. ఎవరేమని అనుకున్నా మీరు ఎంత ఎదిగినా నాకు ఒరేనే. ఎంత ఎదిగినా మనమంతా ఒక దిక్కడే ఉండి చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మన మధ్య తారతమ్యాలు ఉండకూడదు. అందరిని ఒరే అనే పిలుస్తా. ఎవరేమని అనుకున్నా నాకు పర్వాలేదు. అందరిని ఒరే అంట, అదే అంటా నేను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరినీ కలిసినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 22 years నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మా మదర్ చనిపోయారు, అందుకని అప్పటి నుంచి రాలేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇట్లాగా టీచర్స్ని సార్ని చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ని కలిసినందుకు కూడా. బాధపడద్దు మీరు, ఎమోషనల్ అవ్వద్దు. అట్లాగే నా పుట్టిల్ని కూడా చూస్తున్నాను. హ్యాపీగా ఉంది. ఆనందంతో వచ్చింది కానీ బాధతో వచ్చింది కాదు. ఆనంద భాషలు ఫన్నీ ఈవెంట్స్ ఉన్నాయి, నేను మర్చిపోలేదు. నేను శ్రీష ఎప్పుడు నీ గురించి మాట్లాడుకుంటుంటాం. ఈవెన్ నీకు అభిప్రాయం తెలుసు. రైల్వేలో జాబ్ చేస్తున్నాను సార్. నాకు ఒక బాబు. సార్ నా పేరు రామకృష్ణ, మాది వీరేపల్లి. నాకు ఒక పాప, ఒక బాబు. వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు యాకోబు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను విజయవాడ. జగత్పాలెం బెంగళూరు చేసేటప్పుడు విజయవాడ. నా పేరు విజయ్ కుమార్ సార్. ఏపీసీబీటీసీఎల్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను ఉలవపాడు. నా పేరు సురేష్, కోళ్ళ వ్యాపారం చేస్తున్నాను. నాకు పాప బాబు అక్కడే సార్. మా ఫ్యామిలీ పాప బాబు. సార్ నా పేరు మురళీ సార్, రాజుపాలెం కూలింగ్ షాప్ సార్ నాది. నాకు 2 పాపలు. సరే సార్. సార్ నా పేరు ప్రసాద్, మేడకొండ. హైదరాబాద్ సెటిల్ అయిపోయాను. 2 మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్, ఓన్ మెడికల్ షాప్. సార్స్కి మేడమ్స్ అందరికి నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. వ్యవసాయం చేస్తాను, ఒక పాప ఒక బాబు. నేను చెప్పుకో చేస్తాను. 2 బాబులు నాకు. సార్ నా పేరు శోభ, నేను ఒంగోలు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను సార్. నాకు 2 పాపలు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్. నా పేరు వెంకటరమణ, బీకేటీలో ల్యాబ్లో పనిచేస్తాను. నాకు 2 పాపలు. నా పేరు గౌరవ సార్, నేను యానిమేటర్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు సార్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు శిరీష, రాజుపాలెం. నాకైతే చదువు అయితే అవ్వలేదు, కానీ మా బ్యూటిషియన్ అయితే నేర్పించారు. నేను చెన్నైలో ఒక హీరోయిన్ దగ్గర అసిస్టెంట్ మేకప్గా కొన్ని రోజులు చేశాను. ఇప్పుడు పిల్లలకి కోసం అని చెప్పి నేను జాబ్ మానేసేసి ఇచ్చేసాను. నాకు 2 పిల్లలు, పెద్ద పాప 10th, చిన్న పాప 8th. సార్ నా పేరు సుమలత, నాకు 3 పిల్లలు ఇంట్లోనే.
నమస్తే సార్, నా పేరు ముంతాజ్. నేను హౌస్ వైఫ్ సార్. నా 3 పిల్లలు. నా పేరు తిరుమల. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా వెళ్తున్నాను సార్. నాకు 2 పాపలు, పాప బాబు. వెంకటగిరిలో ఉంటాను. నా పేరు లలిత సార్. నేను హౌస్ వైఫ్ని. 2 పాపలు, పాప 6th, చిన్న పాప 4th. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు శిరీష. నేను ఒంగోలులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. ముందుగా ఇక్కడికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. చాలా కాలం అయింది అందరినీ చూసి, ఫ్రెండ్స్ అందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. 22 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే మా తాతగారు కూడా ఇక్కడే పనిచేశారు. నాకు ఆ జ్ఞాపకాలు కూడా గుర్తొస్తుంది వచ్చినప్పటి నుండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు సంధ్య సార్. నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. ఒకడు 3rd క్లాస్ చదువుతున్నాడు, ఇంకొకటి నా సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు తులసి చంద్ర. నాకు 2 పిల్లలు. ఒకళ్ళు బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నారు, ఒకళ్ళు ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నారు. హౌస్ వైఫ్. చెప్పాగా ఇందాక. నా పేరు శివాలక్ష్మి. 2 పిల్లలు, అబ్బాయి బీటెక్ చదువుతున్నాను, అమ్మాయి బీఫార్మసీ. నా పేరు శ్రీలత. 3 పిల్లలు, హౌస్ వైఫ్. అమ్మాయి ఏమో బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. మగ పిల్లలు 2 ఇంటర్ 2nd ఇయర్. నా పేరు అరుణ కుమారి. బిడ్రగుంటలో ఉంటాను నేను. కలిపాయి బిడ్రగుంట మాది. నాకు 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప ఏమో బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు 10th క్లాస్. నా పేరు ప్రసన్న. అది కరేడు. మా అమ్మాయి ఏమో బీటెక్ 3rd ఇయర్, అబ్బాయి 1st ఇయర్. నా పేరు కిరణ్మయ్. నాకు నా పేరు కిరణ్మయ్. నాకు ఇంటర్ 1st ఇయర్ అబ్బాయి, 1 అబ్బాయి, 2 కొడుకులు. నేను హౌస్ వైఫ్. బేకరీలో పని. అన్ని మాటలు ముగిశాయి. ఒకరి గురించి ఒకరి పరిచయాలు అయిపోయాయి. ఇదిగో మేము ఈ స్థాయిలో ఉన్నాం అని చెప్పుకున్న మాటలు అయిపోయాయి. అన్ని జ్ఞాపకాలు బయటికి వచ్చాయి. అన్నీ అనుకున్న విధంగానే జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి ఒకరు పరిచయం చేసుకున్నాం. గురువులు మాతో ఆనందాన్ని పంచుకున్నారు. అప్పుడే మా చూపులన్నీ ఒక్కసారిగా వేదిక వైపుకు తిరిగాయి. ఈ వేదిక ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. మేము ఎదురు చూస్తున్న ఒకరు ఇప్పటికీ రాలేదు. వస్తారా రారా? ఇప్పుడు మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం. కానీ చంద్రమౌళి సార్ మమ్మల్ని మళ్ళా బెత్తంతో కొట్టారు. అవును, మీరు విన్నది నిజమే. సార్ మమ్మల్ని మళ్ళా కొట్టారు. ఈ స్కూల్కు మా పూర్వ విద్యార్థుల తరపున ఒక తీపి బహుమతిని ఇవ్వబోతున్నాం. ఇంకా ఈ కలయికలో ఒక తీపి కబురు ఇంకా మిగిలిపోయే ఉంది.